హలో అండి అందరికీ. పవన్ కళ్యాణ్ అభిమానులకి మరొకసారి నిరాశ ఎదురైందనమాట. ఏంటి అంటే హరిహర వీరమల్లు ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డది. అయితే మళ్ళీ జూన్ 12కి రిలీజ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ వాయిదా పడటమే జరిగింది. అయితే ఎందుకు వాయిదా పడాల్సి వచ్చింది హరిహర వీరమల్లు అంటే వాళ్ళు ప్రధానంగా చెప్తున్న కారణాలు ఏంటంటే అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని గ్రాఫిక్స్ వర్క్లు, అలాగే పవన్ కళ్యాణ్ గారి డబ్బింగ్లు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. సినిమా కనుక హడావుడిగా రిలీజ్ చేస్తే ఏదైతే సినిమా మీద ఉన్న హైపు ఇంట్రెస్ట్ మొత్తం తగ్గుతుంది, ఆఖరికి సినిమా ఫ్లాప్ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఏదైతే వాళ్ళ నుంచి ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. ఇంకొక ప్రధాన కారణం ఏంటి అంటే ఏదైతే రీసెంట్గా జరిగిన పరిణామాలు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, అలాగే సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ఎగ్జిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి జరిగిన ఒక వివాదం ఏదైతే ఆయన సినిమా రిలీజ్ కన్నా ముందు థియేటర్లో బంధు పిలుపునిచ్చారని చెప్పేసి సినిమా థియేటర్ల మీద రైడ్లు చేస్తున్నారు కదా. ఆ రైడ్లకి నిరసనగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా కొనడానికి అంత ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా మీద దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టారనమాట. ఈ 250 కోట్లు రావాలంటే దానికి సినిమా ఎగ్జిబ్యూటర్లు, బయర్లు వాళ్ళందరూ సహకరించాలి. అయితే వాళ్ళు ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. కొనడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. నష్టాలు వస్తాయి అన్న భయంతో ఏదైతే ఈ సినిమాని వాయిదా వేశారు, ప్రస్తుతానికి తాత్కాలికంగా అన్న ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా బయ్యర్లు కొనడానికి అంత ఇంట్రెస్ట్ చూపట్లేదని. అలాగే సినిమాకి సంబంధించిన ఇంకా పబ్లిసిటీ ఇవన్నీ కూడా సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి పబ్లిసిటీ ఇవన్నీ నిర్వహించి సినిమా మీద ఒక హైప్ పెంచి ఒక మంచి డేట్ చూసుకొని జూలైలో రిలీజ్ కావడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఆయన అభిమానులు జూన్ 12కి రిలీజ్ అవుతుందని చాలా ఆశపడ్డారు. కాకపోతే అది ఆశ నిరాశ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.